హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అడ్మిషన్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఏపీ మోడల్ స్కూల్, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్కి సంబంధించి ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే ఇప్పుడు 10th చదివి ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళైతే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి ఇదొక మంచి గవర్నమెంట్ కాలేజ్ అనమాట. ఏపీ మోడల్ స్కూల్స్ అనమాట, ఆదర్శ పాఠశాలలు. దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను చివరి వరకు అయితే ఖచ్చితంగా చూసారంటే మీకు కంప్లీట్ అవగాహన అయితే ఈ అడ్మిషన్స్ మీద వస్తుంది. ఈ నోటిఫికేషన్ మనకు 17వ తేదీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో 163 మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో 2026-27 విద్యా సంవత్సరం సంబంధించి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ గ్రూపులలో ఉచిత విద్యనైతే మనకు ప్రొవైడ్ చేస్తారు ఈ ఆదర్శ పాఠశాలలో. అలాగే పాఠశాలలో హాస్టల్ను కూడా మీకైతే ఇస్తారనమాట. అలాగే ఇందులో మీకు ఎటువంటి ఫీజులు అయితే తీసుకోరు. అలాగే దీనికి కావాల్సిన అర్హతలు అయితే ఇప్పుడు చూద్దాము. ఏదైతే సంబంధిత జిల్లాల్లో మీరు 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు 10th ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. apms.apcfss.in లో అయితే మీరు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరియు అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. రేపు నెల మనకు 30వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఆన్లైన్ అయితే ఓపెన్ అయింది. 18వ తేదీ నుంచి అని మనకు చెప్పినప్పటికీ ఈ రోజు నుంచి అయితే మాత్రమే మనకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓసీబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 200 రూపాయలు ఎగ్జామ్ ఫీజ్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 150 రూపాయలు ఎగ్జామ్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మీకు ఏ విధంగా ఇందులో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారంటే 10వ తరగతి మార్కుల మెరిట్ లిస్ట్ ప్రకారం రిజర్వేషన్ రూల్స్ ని పాటిస్తూ మీకు ఈ అడ్మిషన్స్ అయితే ఇస్తారు. దీనికి సంబంధించి ఇది బ్రీఫ్ గా డీటెయిల్స్ అనమాట. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. ఒకసారి షెడ్యూల్ అయితే మనము గమనిద్దాము. ఇది మనకు 17వ తేదీ 3వ నెల 2026లో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి 18 నుంచి అయితే చేసుకోవచ్చు, కానీ 21 నుంచి అయితే అవుతుంది. అలాగే మీరు ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచి అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. 18 నుంచి అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే క్లోజింగ్ ఆఫ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 30/4/2026, 30వ తేదీ 4వ నెల 2026 అయితే సబ్మిట్ చేయొచ్చు మీరు. అలాగే మీకు పబ్లికేషన్ ఆఫ్ ఆన్లైన్ ఏదైతే మీరు ఎవరు అప్లై చేసింటారో మొత్తం లిస్ట్ అయితే మనకు 1వ తేదీ 5వ నెల అయితే డిస్ప్లే చేస్తారు. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అట్ స్కూల్ లెవెల్ మీద కన్సర్న్ ప్రిన్సిపల్, ఎవరైతే మెరిట్ లిస్ట్ ప్రిన్సిపల్ ఉంటారో ఆ మోడల్ స్కూల్ కి సంబంధించిన వాళ్ళైతే మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడంటే 3వ తేదీ 5వ నెల 2026లో. అలాగే మీకు ఫస్ట్ లిస్ట్ అయితే ఎప్పుడు పెడతారు ఆన్లైన్ లో అంటే 5/5/2026 తేదీన మీకు ఫస్ట్ లిస్ట్ అయితే సెలెక్టెడ్ లిస్ట్ అయితే పెడతారు. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చి మనకు 6వ తేదీ 5వ నెల 2026 తేదీ జరుగుతుంది అనమాట. అలాగే యాజ్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ మీకు వచ్చి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి జూన్ నెలలో, లేదంటే ఎప్పుడు గవర్నమెంట్ ఈ క్లాసెస్ అయితే ఇంటర్మీడియట్ క్లాసెస్ ని స్టార్ట్ చేస్తుందో అప్పుడే మీకు ఈ క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి పూర్తిగా నోటిఫికేషన్ అయితే మనము చూద్దాము. ఇది ఈ ప్రొసీడింగ్స్ అనమాట. ఈ ఏదైతే ఇంటర్మీడియట్ అడ్మిషన్ కి ఏపీ మోడల్స్ కు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇది. ఇక్కడ ఐటమ్ ఆఫ్ వర్క్ షెడ్యూల్, నేను ఆల్రెడీ ఇప్పుడు షెడ్యూల్ అయితే మీకు చెప్పాను. ఇక్కడ న్యూస్ పేపర్ లో ఎప్పుడు పబ్లిష్ అయింది ఈ న్యూస్ అన్నది కూడా ఇక్కడైతే మనకు పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు స్టూడెంట్స్ కి ఏదైతే ప్యారలల్ గా ఐఐటి, జేఈఈ, నీట్ కి సంబంధించి కోచింగ్ క్లాసెస్ కూడా మనకు ఇందులో ప్రొవైడ్ చేస్తారనమాట ఈ ఏపీ మోడల్ స్కూల్లో. అలాగే మనకు ఇక్కడ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ వచ్చి 33% ఆఫ్ ద సీట్స్ వచ్చి గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే పెట్టడం జరిగింది. అందులో ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%, అలాగే బీసీ వాళ్ళకి 29%, ఓసీ వాళ్ళకి 40%, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% అయితే మనకు ఇక్కడ రిజర్వేషన్ అయితే పెట్టిందనమాట. అలాగే
ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎస్ఎస్‌సిలో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొనే మీకు ఈ సీట్స్‌నైతే కేటాయిస్తారు. ఎవరికైతే ఎక్కువ మార్కులొస్తాయో వాళ్ళని మాత్రమే ఇందులో తీసుకుంటారు. సెలక్షన్ లిస్ట్ అనేది మనకు జాయింట్ కలెక్టర్ చైర్మన్‌షిప్ వహిస్తారు. ఇందులో ఒక కమిటీ అయితే ఉంటుందన్నమాట. ఈ సీట్స్‌నైతే సెలెక్ట్ చేయడానికి జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, అలాగే డీఈఓ గారు వైస్ చైర్మన్‌గా, అలాగే రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ మెంబర్‌గా, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మోడల్ స్కూల్ మెంబర్‌గా ఉంటారు. అలాగే మెంబర్ కన్వీనర్‌గా కూడా ఉంటారనమాట. అలాగే ఈ విధంగా ఈ కమిటీ అనేది మోడల్ స్కూల్స్‌కి అడ్మిషన్స్‌కి ఎవరైతే సెలెక్ట్ అయ్యుంటారో ఆ లిస్ట్‌నైతే ప్రిపేర్ చేసి పబ్లిష్ చేస్తారనమాట. ఇది ఈపీ మోడల్ స్కూల్‌కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. మీరు ఎవరైతే 10థ్ చదువుతుండి ఇంటర్ మంచి కాలేజెస్‌లో గవర్నమెంట్ కాలేజెస్‌లో చదవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవాలి. ఇక్కడ మీరు పేమెంట్ ఆహ్, అయితే చేయొచ్చు. ఎవరైతే ఇక్కడ పేమెంట్ మీద క్లిక్ చేశారంటే మీరు క్యాండిడేట్ నేమ్, ఆధార్ నంబర్, అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకొని, మొబైల్ నంబర్ మరియు క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని, సబ్ క్యాస్ట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని, తర్వాత అప్లయింగ్ క్లాస్ 11థ్ అయితే పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కు సంబంధించిన వాళ్ళంటే యెస్ అని క్లిక్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేసి అమౌంట్ అయితే రూ. 200 మీరు పే చేసి తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలన్నది కూడా ఎవరైనా క్యాండిడేట్ వస్తే ఖచ్చితంగా వీడియో అయితే మీకు అప్‌లోడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.